కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా పూర్ ఉంది పృథ్వీకి, బట్ చాలా జెన్యున్ పర్సన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల, ఆ క్యాప్టెన్సీ, ఆ చీఫ్లో ఉన్న పొజిషన్ వల్ల సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈస్. సో ఆదిత్య గారు ఒక్కో కృష్ణ ప్రేరణ గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు మీరు మంటల్లో చేతి పెట్టారు. అది ఒక ఫ్రాంక్గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో, ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ మంటలో చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలాసార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. నబీల్, సీత, పృథ్వీ, నిఖిల్, చెప్పాను కదా మణికంఠ టాప్ 5. మణికంఠకి ఎంతసేపు సింపతి వర్కౌట్ అవుతుంది అంటారు బయట. నేను ఈ ఎపిసోడ్లో, ఇది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ నేను చూశాను. ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూశాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్గా ఇలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు, అంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఐ కెనాట్ టెల్.